హే ఆగు. నా కాబోయే భర్త చేతుల మీదుగా ఈ చీర తీసుకోవాలనుకున్నాను. నువ్వు దాన్ని దొంగతనం చేశావు. ఓ, అమ్మవారి చీర ఎత్తుకుపోవాలనుకున్న దొంగవి కదా నువ్వు. చూడండి, ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. నేను ఈ చీరని ఎత్తుకుపోలేదు, వేరే అతను ఇచ్చాడు అని చెప్పాను. అతనెవరో కూడా నీకు తెలీదు. వివరాలు అడిగితే దిక్కులు చూస్తావు. ఇప్పుడేమో అదే చీర కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వేసుకున్నావు. ఫ్రీగా వచ్చిన వాటిని కూడా బాగా స్టైలిష్ గా రెడీ చేసుకుంటారనుకుంటా. నీలాంటి వాళ్ళంతా తెలివితేటలా లేకపోతే కాస్త కలర్ ఉండడం వల్ల అలా కనిపిస్తారంటావా? చూడండి, అమ్మవారి చీరను భక్తి శ్రద్ధలతో కట్టుకున్నాను నేను. కనబడగాని అంతే శ్రద్ధ పెట్టి మళ్ళీ గొడవ పడాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? నన్నే అన్నంత దమ్ము ధైర్యం నీకున్నాయా? ఇంకా ఆప్తారా? వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మర్యాద పోగొట్టుకోకండి. ఇప్పటి వరకు గౌరవం ఇస్తూ మీరు అన్నాను. మీలాంటి వాళ్ళకంత గౌరవం ఇవ్వక్కర్లేదని, ఇచ్చినా తీసుకునేంత ఓపిక మీకు లేదని అర్థమయ్యాక గట్టిగానే చెప్పాలి. ఏంటి బెదిరిస్తున్నావా? అక్కడే ఆగు. ముందుకొచ్చే కొద్దీ మర్యాద తగ్గుతుంది. అమ్మవారి చీరని అందుకోవాలంటే అదృష్టం ఉండాలి. అది నాకుంది. నీ చేతికి అందాలని రాసిపెట్టి ఉండకపోతే అది నీదైనా సరే, ఎన్ని జన్మలెత్తినా సరే నీకు దక్కదు. గుర్తుపెట్టుకుని మసులుకో.